ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సిబి రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? వీడియోస్ ఇస్తారా? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు మనం ఇంకా లైవ్‌లోకెళ్ళిపోదాం. లైవ్‌లో ఏంది? నిఫ్టీలో మనకు కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీస్ తీసుకుంటాం. అది అలాంటి కన్ఫర్మేషన్ ఈరోజొచ్చింది. ఎలా వచ్చింది ఏందని చెప్తాను. ఏంది మనం మనం బ్లూ లెవెల్‌తో టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటాం. అలాగే ఈరోజు కూడా తీసుకున్నాం. ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక ఎంటైర్ ఈ జోన్‌ని ఫిల్ చేస్తే ఇక్కడి నుంచి సేల్ చేద్దామని ఈ జోన్ పెట్టుకున్నా. కానీ ఇదేం చేసిందంటే నాకు ఇంకో జోన్ ఉంది. ఈ జోన్ ఏం చేసింది? ఈ జోన్‌ని వచ్చి టచ్ అయింది. ఫస్ట్ దీన్ని టచ్ అయింది. దీన్ని టచ్ అయింది. కానీ ఈ కింద లెవెల్‌ని టచ్ కాలా. ఈ కింద లెవెల్‌ని టచ్ కాలేదంటే దీని వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే, దీన్ని బ్రేక్ జేయటానికి ఇది టచ్ కాలా. ఈ జోన్‌ని చూస్తే చూపిస్తాను. ఇదండి. చిన్న స్పేస్. ఆ స్పేస్‌ని కూడా మనం క్యాప్చర్ చేయగలగాలి. ఈ చిన్న స్పేస్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఈ కొంచెం వచ్చి టచ్ అయిపోతే ఏమి? అంటే దీన్ని బ్రేక్ జేయటానికి ఈ సన్నాహాలు సిద్ధమైతున్నాయి గాబట్టే ఇది ఇక్కడ టచ్ కాకుండా పోయింది. అందుకని చెప్పి నేను దీంట్లో ఎంట్రీ తీసుకున్నా. కుదిరితే నా ఎస్ఎల్ పోవచ్చు. ఏంది మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు దీన్ని టచ్ అయ్యి పోతే నా ఎస్ఎల్ పోద్ది. కానీ ఒక కన్ఫర్మేషన్‌తో రిస్క్ తీసుకోవడమే. ఎస్ఎల్ పోయే రోజు ఎస్ఎల్ కూడా పోతుంది కదా! మనం పెట్టే 20 పాయింట్స్. ఆ 20 పాయింట్స్ తీసుకోబోతుందిగా పోయే రోజు. అందుకని చెప్పే ఇక్కడ రిస్క్ చేయడానికి రెడీ అయిపోయా. ఈ చిన్న మైన్యూర్ తీసుకున్నా. ఎక్కడ తీసుకున్నా? ఇదిగోండి 10.55కి ట్రేడ్ ఇనిషియేట్ చేశా. 10.55కి ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ నా లెవెల్‌ని ఫస్ట్ టచ్ అయింది. దీన్ని టచ్ కాకుండా పైకెళ్ళింది. పైకెళ్ళినాక మల్టిపుల్ టైమ్స్ ఒక లెవెల్‌ని టెస్ట్ చేస్తుంది అంటేనే అది ఇప్పుడేం జేయాలి? బ్రేక్ జేసి పైకెళ్ళిపోవాలి. ఇన్ని సార్లు టెస్ట్ చేస్తుందంటే ఏంది? ఎంట్రీ తీసుకోవచ్చు. ఎప్పుడు? ఒక 2 క్యాండిల్స్‌ని ఒకేసారి బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎళ్ళింది గదా! ఇది కన్ఫర్మ్ చేసుకొని, ఇప్పుడు ఎడదాకొచ్చింది. దీన్ని టచ్ కాల. ఎళ్ళింది. ఎళ్ళినాక ఏం చేసింది? మళ్ళీ కిందకి న్యూ లో ఏం క్రియేట్ చేయల. క్రియేట్ చేయలేదంటే అర్థమైంది అంటే హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేస్తుంది. ఈసారి పోయినప్పుడు రెండోసారి ఎళ్ళిపోవాల. రెండోసారి ఎళ్ళ. న్యూ హై ఏం క్రియేట్ చేయల. మళ్ళీ రెండోసారి మళ్ళీ లో ఏసి, మళ్ళీ మూడోసారి టెస్ట్ చేసింది. మూడోసారి టెస్ట్ చేసినప్పుడు ఎళ్ళిపోవాలి పైకి. టెస్ట్ చేయలేదు. 3 సార్లు పైకి పోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది అంటేనే నీ ఎంట్రీ ఉంటది. 2 క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుంటే. నాకు ఎన్ని గంటలకు బ్రేక్ చేస్తుంది? ఇక్కడ 10.55కి బ్రేక్ చేస్తుంది. అప్పుడు నా ఎంట్రీ తీసుకున్నా. టాప్‌లో ఈరోజు టాప్‌లో అసలు ఇది. ఎంత పుట్టు? 26,150 పుట్టుని తీసుకున్నా. అంటే కిందకెళ్ళొద్దని. అలాగే కిందకెళ్తుంది. ఇప్పుడు దాకా అన్ని ఇదిగో 20 పాయింట్లు. ఈరోజు హై. ఈరోజు హైయే ఎస్ఎల్ 20 పాయింట్లు. ఇప్పటికి ఎంతొచ్చింది? ఇది 30 పాయింట్లొచ్చింది ఇప్పటికి. అది. ఇక్కడ చెప్పేదేందంటే చిన్న చిన్న మైన్యూట్‌ని గూడా నువ్వు క్యాప్చర్ చేయగలవు. క్యాప్చర్ చేసినప్పుడే నీకు ఆ కన్ఫర్మేషన్ ఎంట్రీస్ దొరుకుతాయి. ఇది ఎన్నో చార్ట్స్‌లో బ్యాక్ టెస్ట్‌లు, ఫార్వర్డ్ టెస్ట్‌లు చేస్తే ఇలాంటి ఎంట్రీసు ఇలాంటివి దొరకతాయి. అలా చేశాను గాబట్టే ఇలాంటి ఎంట్రీస్ తీసుకోగలుగుతున్నా. పోయే రోజు ఎలాగో పోద్ది. కానీ నేను తీసుకునే ప్రతి దాంట్లో 7 సార్లు సక్సెస్ అయ్యే సింటమ్స్ ఉంటాయి. అందుకని కోసమే అలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు అలాగా బ్యాక్ టెస్ట్‌లు చేసినప్పుడు 7 సార్లు సక్సెస్ అయ్యాను కాబట్టే ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ముందుకెళ్తా. తీసుకున్నాక నాకు ప్రాఫిట్ అయితే వస్తుందిగా. 30 పాయింట్లొచ్చింది. మినిమమ్ ఎంత తీసుకోవాలి? 60-100 పాయింట్లు తీసుకోవడానికి నేను రెడీ అవుతా. ఈలోపు ఏదైనా సపోర్ట్ రీచ్ అయిందా? అక్కడ కన్ఫర్మేషన్ దొరుకుతుందా? ఎగ్జిట్ అవుతా. ఎన్ని ఎన్ని పాయింట్లకి? ఓ 40 పాయింట్లకి, 50 పాయింట్లకి. కానీ నాకు ఈ జోన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ రోజంతా ఎస్ఎల్ పోయినా కూడా ఇది ఎక్కడికి పోయినా మళ్ళీ రీటెస్ట్ చేసుకొని సెల్ అవ్వడానికే రెడీ అవుద్ది. అందుకని చెప్పి దీన్ని ఇంకా హోల్డ్ చేసేసాం. ఎందుకంటే
ఇక్కడ రేపు ఎల్లుండు హాలిడే. హాలిడే అంటే ఏంది? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కంటిన్యూస్గా 5-6 రోజుల నుంచి పైకి వెళ్తుంది. ఆల్రెడీ నిన్నటి రోజునే ప్రాఫిట్ చూస్తే నిన్నటి రోజునే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం స్టార్ట్ అయింది. నిన్న ఆల్రెడీ మనం ఎంట్రీ తీసుకున్నాము, మనకు వచ్చింది. మళ్ళీ ఈ రోజు కూడా ఎందుకని ఎంట్రీ తీసుకున్నాం? సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి తీసుకున్నాం. ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుంది కాబట్టి తీసుకున్నాం. ఈ యత్నంలో ఏమైంది? మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, మళ్ళీ 0-0 అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక్కసారి కన్ఫర్మ్ అయిపోయినాక ఇంక సాలిడ్, ఇంకా సాయంత్రం దాకా కూర్చోవడమే. మనకు వచ్చే 60 పాయింట్లు 100 పాయింట్ల కోసం. ఎందుకని చెప్తున్నాను? ప్రాఫిట్ బుకింగ్ డే టైం ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. చూస్తే కంటిన్యూగా రీజన్ అదే. కంటిన్యూగా చూడు 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 4 రోజులు హైయర్ వేసుకుంటా ఇంత పోతే అమ్ముకోవాలిగా, ప్రాఫిట్ బుకింగ్ రావాలిగా. ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు ఏంది? ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది అంటే ఇక్కడ దాకా రావడానికి ఇదిగోండి ఈ లో దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసే యత్నంలో నాకు సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది. నేను ఇక్కడ నుంచి టాప్ నుంచి సెల్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది కింద జోన్కి కన్ఫర్మ్ చేసింది. అందుకనే కింద జోన్కి తీసుకున్నా ఇక్కడ దాకా రావాలని వెయిట్ చేస్తున్నా. ఆ లోపు ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు తీసుకోవడానికి రెడీ. ఓకే, ఇప్పుడు ఇది ఓకే. మన మెయిన్ స్టాక్స్, మన ఏంది మెయిన్ స్టాక్స్. ఆ స్టాక్స్ని చూద్దాం. వేటిలో చేసాం. ఫస్ట్ రిలయన్స్లో ఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాను ఎంట్రీ? ఇది నా జోన్. నా జోన్కి ఏం చేసింది? పొద్దున్నే ఓపెన్ అయింది. ఇక వీక్గా ఓపెన్ అయింది. ఏం చేసింది? ఎంటర్ జోన్ టచ్ అయింది. టచ్ అయినాక ఎప్పుడైతే మళ్ళీ నాకు ఇప్పుడు ఒకటే క్యాండిల్ ఉంది. ఒకటే క్యాండిల్ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ హైని లేపేయాలా, ఎవరైనా ఎస్ఎల్ తినేయాలా. ఈ ఎస్ఎల్ తినేసినాక నా ఎంట్రీ ఉండింది. నా ఎంట్రీ ఎక్కడ ఉండింది? నా ఎంట్రీ ఇక్కడ. ఈ క్యాండిల్ బాడీ, రెడ్ క్యాండిల్ బాడీ కింద ఉంటుంది కదా, అక్కడ నా ఎంట్రీ. ₹2 స్టాప్ లాస్. ఇప్పుడు చాలాసార్లు పోయింది. పోనీ ఎస్ఎల్ పోతే పొద్ది రెడీ ఇయడానికి. ఏందండి ఎక్కడ ఇచ్చానో ఇది, ఈ బాడీ దగ్గర ఎంట్రీ. ఇది ఎస్ఎల్. ఇది ఆల్రెడీ ఎంత వచ్చింది? 1:1.5 వచ్చింది. నా బ్లూ లెవెల్ ఇదండి. ఈ బ్లూ లెవెల్ దగ్గర రావడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసే అతను ఎస్ఎల్ క్రియేట్ అవుతా ఉంటాయి. ఇప్పటికి ఎన్నిసార్లు నేను ఎంట్రీ తీసుకున్నాక ఇక్కడే ఈ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకున్నా. ఈ క్యాండిల్ 7 దాకా పోయి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, 1:1 వచ్చింది. మళ్ళీ నా ఎస్ఎల్ దగ్గరికి పోయింది. ఎలా పోయింది చూడండి, చూపిస్తాను. స్టిక్ అవ్వాలి. ఎందుకంటే ఆ జోన్స్ పనిచేస్తాయి కాబట్టే ఎన్నిసార్లు పోయినా సరే పోదు, పైకి వెళ్ళదు. మనం స్టిక్ అయిపోవటమే మన రూల్స్కి. ఏం చేసింది? ఏడు ఎంట్రీ తీసుకున్నా. అదే క్యాండిల్లో ఈ క్యాండిల్లోనే 1:1 వచ్చింది. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ రీటెస్ట్కి పోయింది. మళ్ళీ ఎస్ఎల్ దగ్గరికి పోయింది, మైనస్లోకి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ టెస్ట్ చేసింది. ఇన్నిసార్లు టెస్ట్ చేసింది. పోతే ఎస్ఎల్ పోతే పోనీ, నాకు కావాల్సిన 1:4 సాయంత్రం దాకా హోల్డ్ చేయడమే. పోయిందా? సైడ్ వే అయిపోయిందా? 1:1 తీసుకుంటా. ఎస్ఎల్ పోయిందా? ఇచ్చేస్తా. ఓకే, నాది. నెక్స్ట్ ఇంకో దాంట్లో తీసుకున్నా, అపోలో. ఇది అపోలోని యాడ్ సేల్ చేశాను. ఇదండి, ఇది ఇక్కడ ఏంది? ఇది నా జోను. ఇప్పుడు నా జోన్ ఇది అయినప్పుడు ఇదేం చేసింది? ఇది నా జోను. నా జోన్కి ఏం చేసింది? ఇది నా జోన్కి ఇక్కడ నా జోన్ టచ్ అవ్వగానే ఎందుకు పడింది హైయెస్ట్ వాల్యూము? నా జోన్ టచ్ అవ్వగానే హైయెస్ట్ వాల్యూమ్ పడింది. పడినాక ఏం చేసింది? హైయెస్ట్ వాల్యూమ్ టెస్ట్ చేసుకుంది. పైకి పోయి కూడా క్లోజింగ్ ఇచ్చింది. హైయెస్ట్ వాల్యూమ్ టెస్ట్ ఇవన్నీ సపోర్ట్ తీసుకొని ఇంకా న్యూ హై వేయాలిగా, న్యూ హై క్రియేట్ చేయాలిగా. ఇదేం చేసింది? సపోర్ట్ తీసుకుంది, వేసింది, హై క్రియేట్ చేయాల, మళ్ళీ వేసింది, హై క్రియేట్ చేయాలి. అంటే 3 సార్లు అయిపోయింది. 3 సార్లు అయిపోయినాక నా ఎంట్రీ అక్కడ ఉండింది. ఫస్ట్ స్వింగ్ ఇది ఎస్ఎల్లో ఫస్ట్ స్వింగ్. ఇది ఎంత వచ్చిందా? 1:5 వచ్చింది ఆల్రెడీ. ఏంది? హైయెస్ట్ వాల్యూమ్ లోకే. ఆ లో దగ్గర కూడా రీడ్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 1:4 అయితే వచ్చింది. కానీ అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? కోరిలేట్, నిఫ్టీని సెక్టర్ని కోరిలేట్ చేసి ఏం చేస్తున్నాయి? అవి పడతానే ఉన్నాయి కాబట్టి దీంట్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడానికి కానీ హోల్డ్ చేయడానికి కానీ ఈ బ్లూ లెవెల్ దగ్గరికి వచ్చేదాని దాకా వెయిట్ చేస్తాం. ఎక్కడ? 7,148 ఆడ దాకా వస్తుందని ఎక్స్పెక్టెడ్. కానీ ఇది హైయెస్ట్ వాల్యూమ్ పడింది. ఇది పైన టెస్ట్ చేసుకొని వచ్చింది అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అలా అని చెప్పి పైకి పోద్దని కాదు. అసలు అయితే సేఫ్, కుదిరితే సైడ్ వే అయిపోవడానికి ట్రై చేస్తుంది. ఈ యత్నంలో మన ఎగ్జిట్ కానీ నిఫ్టీని సెక్టర్ని కోరిలేట్ చేస్తూ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అది ఇప్పుడు ఏంది ఇక్కడ చెప్పేది? ఏంటంటే ఇప్పుడు నేను డేటా రీడ్ చేస్తే ఏం చేసింది? పైకి పోయింది. నా జోని పైకి పోయింది, కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది.
ఈలో ఏం చేసింది? కిందే ఓపెన్ అయింది. కిందే ఓపెన్ అయ్యి ఏం చేసింది? పోయింది పైకి. నా జోన్ టచ్ అవ్వగానే హైయెస్ట్ వాల్యూమ్ వేసింది. దానికి క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ వేయట్లా. ఎందుకు వేయట్లేదు? ఎందుకంటే సెల్ అవ్వాలి. అందుకోసమే ఇలాంటి సింటమ్స్ వస్తాయి. ఎంట్రీ తీసుకున్నాం 1:5 వచ్చింది. ఆ? అది నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంకా ఇవి ఇంకా ఫుల్ఫిల్ కాల. నా జోన్ జస్ట్ లో లెవెల్ టచ్ అయింది, వస్తుంది. చూద్దాం. మళ్ళీ వెళ్ళొద్దా? ఎంట్రీ అయితే ఇవ్వాలా? పవర్ గ్రిడ్లో ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ? అదిగోండి. ఈ లోన్ బ్రేక్ చేసేటప్పుడు ఈ లోన్ బ్రేక్ చేస్తుంది కదా, అప్పుడే ఏంది? ఫస్ట్ టైం జోన్స్ సేమ్ నా బ్లూ లెవెల్ ఇక్కడ ఎక్కడ ఉంది, ఓపెన్ అయింది, పైకి పోయి క్లోజింగ్ ఇచ్చింది. ఇంకో క్యాండిల్ ఇవ్వచ్చుగా, ఎందుకు వేయలేదు? ఇలా మళ్ళీ వచ్చింది. పైకి పోయినప్పుడు ఏం చేయాలంటే అంటే జోన్ కిందకి రావాలి. ఒక క్యాండిల్ వచ్చింది, ఒక క్యాండిల్తో నేను నమ్మను. ఏడో కన్ఫామ్ అయింది. ఏడ కన్ఫామ్ అయిపోయినాక వెళ్ళింది కదా పైకి. పైకి వెళ్ళినాక ఎప్పుడైతే మళ్ళీ కిందకు వచ్చింది కదా, కిందకు వచ్చేసినాక అంటే జోన్ కిందకు వచ్చేయాలి. కిందకి రాకుండా మళ్ళీ పైకి పోయింది, న్యూ హై క్రియేట్ చేసింది. ఈ సపోర్ట్ తీసుకొని ఇది కానీ సపోర్ట్ తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ లోపలికి వచ్చిందంటే ఇదే ఎంట్రీ, దీనిపైన ఎస్ఎల్. ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటే ఎస్ఎల్ పోవచ్చు, కానీ ఎంట్రీ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి ఎంత వచ్చింది? ఇది ఇది ఎస్ఎల్, ఇది ఇది ఎంత వచ్చింది? 1:1. 1:1 వచ్చింది. అది అంటే దీంట్లో అయిపోయింది. అపోలో హాస్పిటల్ అయిపోయింది. అల్ట్రాటెక్ ఎక్కడెక్కడో జోన్ ఉంది, చూద్దాం ఆడికి వెళ్ళిద్దో లేదో. ఇవన్నీ కన్ఫర్మేషన్ చూపించుకొని ఫాస్ట్ కిందకి వెళ్ళిపోయినాయి. మన బ్లూ లెవెల్ టచ్ అయ్యి వెళ్ళిపోయినాయి. మన జోన్స్ ఏడా ఉంటే కిందకు వచ్చేసినాయి. అందుకని తీసుకో, కన్ఫర్మ్ లేనిది అసలు ఎంట్రీ తీసుకో. ఓకే. ఉమ్, అది ఈరోజుకి. నిఫ్టీలో అయితే చూడండి ఇంకా వస్తానే ఉంది. ఎంట్రీ ప్రాఫిట్ చూద్దాం. పవర్ గ్రిడ్ వచ్చి ఇదిగోండి, ఎంట్రీ ఆల్రెడీ చెప్పాను, మన ఫేవర్గానే ఉంది. రిలయన్స్ రిలయన్స్ చెప్పాము, ఆడే అయిపోయింది 1:2 దగ్గర. నెక్స్ట్ అపోలో చూడండి, ఏడే సైడ్ వేలో ఉన్నట్టు చూపిస్తుంది, కానీ మన మెయిన్ టార్గెట్ వచ్చి 7,150. నెక్స్ట్ ఇండియా చూడండి, మన జోన్ కానీ టచ్ అవ్వకపోతే ఎంత స్పీడ్తో వచ్చినా నిఫ్టీ జస్ట్ హోల్డ్ చేస్తే చాలు. నిఫ్టీ జస్ట్ హోల్డ్ చేస్తేనే ఇది పోయి నీ అయింది తినేసింది. ఎందుకంటే ఈ జోన్ ఏం ఫిల్ చేయలేదు. ఇప్పుడు ఈ మెయిన్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్కి టెస్ట్ చేస్తూ ఫెయిల్ అయితే 2-3 సార్లు ఫెయిల్ అయితే ఈసారి ఎంట్రీ తీసుకుంటాం. కాదు ఎలాగ వెళ్తూ ఉందంటే ఎంటర్ జోన్ టచ్ అయినాక మొత్తం మళ్ళీ కిందకు వస్తే ఈ తాప్ రీటెస్ట్ మీద ఎంట్రీ దీంట్లో. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోయా 30 పాయింట్లకి. ఎందుకంటే ఇది టైం డీకే జోన్లో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇది రీటెస్ట్కి వెళ్ళద్ది. రీటెస్ట్కి వెళ్ళి ఎక్కడ రీటెస్ట్కి వెళ్ళినప్పుడు వచ్చే 30 పాయింట్ల నుంచి ఇంకొక 10 పాయింట్లు కానీ 15 పాయింట్లు కానీ 20 పాయింట్లు కానీ రిస్క్ చేసి ఎంట్రీ తీసుకుంటా. రీటెస్ట్ క్యార దాకా వెళ్ళిద్ది, హై క్రియేట్ చేసి వచ్చిందిగా, దీన్ని రీటెస్ట్ చేయకుండా వచ్చిందిగా, ఒక హైని లేపేయాలి. హైని లేపేయత్నంలో మళ్ళీ కానీ కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను నేను. 30 పాయింట్లు ఎగ్జిట్ అయిపోయాయి ఈరోజు, ఎందుకంటే టైం డీకే జోన్లోకి ఎంటర్ అయింది. ఉంది ఏ కన్ఫర్మ్ చేయాలి మనకి ఇంకా ఆల్రెడీ. మన జోన్ ఏడా ఉంది, ఏ కన్ఫర్మేషన్ తీసుకొని చూపిస్తే తీసుకుంటాం. ఇంకా ఏం కన్ఫర్మ్ చేయాలి. ఇంట్లో అపోలోలో తీసుకున్నాం ఆల్రెడీ. రిలయన్స్ అలాగే ఉంది. ఇది మళ్ళీ రీటెస్ట్కి వెళ్తే ఎంట్రీ తీసుకుంటాం దీంట్లో కూడా. నెక్స్ట్లే తీసుకోవాలి. పవర్ గ్రిడ్లో తీసుకున్నాం ఆల్రెడీ 1:3 వచ్చింది. ఇది ఈ రోజుకి. ఓకే. నిఫ్టీ రీటెస్ట్కి వెళ్తుంది. కుదిరితే రీటెస్ట్ మీద ఏదో ఒక హైని తినేసినాక ఆడ కన్ఫర్మ్ చేస్తుంటే ఈసారి ఎంట్రీ ఉంటుంది కన్ఫర్మేషన్ మీద. ఎందుకంటే నా మెయిన్ వచ్చి నా లెవెల్ ఎక్కడ ఉంది, ఇక్కడ దాకా రావాలని. ఇక్కడ దాకా రావాలని నా మెయిన్ థీమ్. ఇప్పుడు ఇంతసేపు వస్తూ ఉంది కదా, రీటెస్ట్కి ఎక్కడ వెళ్ళా, ఏదో ఒక హైని బ్రేక్ చేయాలి. ఏదో ఒక హైని బ్రేక్ చేసినాక కన్ఫర్మ్ చేస్తుంటే ఎంట్రీ. ఇదే ఫ్లోలో కానీ ఈ లోన్ దీని కానీ టచ్ అయిందా, కన్ఫర్మ్ చేస్తుంటే ఎంట్రీ తీసుకుంటా. 15 నుంచి 20 పాయింట్లు పెట్టడానికి రెడీ అయిపోతా. అది ఈ రోజుకి. ఓకే. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ ఇప్పుడు ఈ జోన్స్ పట్టుకునే చేస్తున్నా కదా, ఈ జోన్స్
ఈ జోన్స్ మన మెయిన్ బ్లూ లెవెల్తో కంపేర్ చేసి టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేసి జోన్స్ తీసుకుంటేనే పనిచేస్తాయి ఇవి. దీన్ని ఇండివిజువల్గా ఈ జోన్ గీసి ఏంటి తీసుకుంటారంటే లేదు. ఎందుకంటే ఇది ఇది ఇండెక్స్ అనేది ఇది ఒకటే ఉంటుంది. కంటిన్యూగా ప్రతి స్వింగ్ని ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దీన్ని. అదే స్టాక్స్ అయితే అలా ఏముండదు. స్టాక్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసి నేను ఎంట్రీ తీసుకున్నావు అంటే ఈ టార్గెట్ లెవెల్ రీచ్ అయ్యేదాకా నువ్వు గమ్ము అయిపోవచ్చు. ప్రతి స్వింగ్ నువ్వేం క్యాలిక్యులేట్ చేయబోలే. ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసిన ఇండెక్స్ అయితే కన్ఫర్మ్గా ప్రతి స్వింగ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. అదే ఇప్పుడు స్టాక్ ఇది ఉంది, కన్ఫర్మ్ చేసాక ఎంట్రీ తీసుకున్నావు, ఇంకేం లేదు చూడటానికి. సాయంత్రం అయ్యేదాకా అయినా సరే నీకు 1:4 వస్తుందా 1:5 వస్తుందా, నిఫ్టీని సెక్టర్ని కోరిలేట్ చేసుకుంటాం ప్రాఫిట్కి కూడా. నిఫ్టీ సెక్టర్ పైకి పోతుంటే ఎగ్జిట్ అవుతాం. నిఫ్టీ సెక్టర్ మన కన్ఫర్మేషన్ కిందకే వస్తుంది అనుకో, దీంట్లో హోల్డ్ చేస్తాం. రోజు ఇన్ని స్టాక్లు ఎలా చేస్తున్నాం అంటే ఆల్రెడీ చూపించాను మీకు. ఏది షీట్, ఇది షీట్ చూపిస్తాను. ఇది షీట్. ఈ షీట్లోకి వచ్చినయే తీసుకొని మన కన్ఫర్మ్ అయినాయి దీంట్లోకి వస్తాయి. దీంట్లోకి వచ్చినాక దాంట్లోకి వెళ్ళి ఆ మెయిన్ లెవెల్ మార్క్ చేసి ఆ లెవెల్ టెక్నికల్ ఫండమెంటల్గా రీచ్ చేసి ఈ జోన్స్ తీసుకొని ఈ జోన్స్ కాడి నుంచే సెల్ చేస్తాం. మనకి ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్గా వచ్చింది. మన మెయిన్ ఏంది 1:4. 1:4 తీసుకొని ఎగ్జిట్ కాం ఎస్ఎల్ అని ఇచ్చేస్తాం. 1:1కి 1:2కి ఇలా ఎగ్జిట్ అయ్యేది ఏమి ఉండదు. స్టాక్స్లో ఇండెక్స్లో మాత్రం ప్రతి స్వింగ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మళ్ళీ టైం డీకే జోన్లోకి వెళ్ళింది అనుకో ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది. కుదిరితే మళ్ళీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఏంది నీకు తెలుసు కిందకే వెళ్ళిద్దని, ఈ లెవెల్ ఎక్కడ ఏడా ఉందని. కానీ నువ్వు రీటెస్ట్కి ఎక్కడ దాకా వెళ్ళిద్ది, ఎక్కడ కన్ఫర్మ్ చేసిద్ది అది నీకు తెలుసుంటే మళ్ళీ ఏడు దాకా రావడానికి ట్రై చేసేటప్పుడు ఇంకో వచ్చిన దాంట్లో నుంచే పెట్టడానికి రెడీ అయిపోవచ్చు. ఇదే ఫ్లోలో కానీ వచ్చేసి ఉంటే ఉండేవాడిని నేను. ఇక్కడ ఆ ఫ్లో కంటిన్యూ కాల, టైం డీకే జోన్లో ఎంటర్ అయింది. టైం డీకే జోన్లో ఎంటర్ అయిందంటే ఎగ్జిట్. అది ఓకే. ఇది ఈ రోజుకి.